వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం తెలంగాణకు రానుంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్డీఎస్ఏ సభ్యులు పరిశీలించనున్నారు. దీంతో 2 బ్యారేజీల్లోని నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలలో వాటర్ పూర్తిగా విడుదల చేసిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం తెలంగాణకు రానున్నారు. ఎన్డీఎస్ఏ సభ్యులు 2 బ్యారేజీలను పరిశీలించి మెటీరియల్ శాంపిల్స్ తీసుకుని వెళ్లనున్నారు. ఆ తర్వాత డ్యామేజ్ పై నివేదిక ఇవ్వనున్నారు. త్వరలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యాన్ని డ్యామ్ సేఫ్టీ అధికారులు తేల్చనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వారం రోజుల్లో ఎన్డీఎస్ఏ సభ్యులు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. దీని మీద కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఎస్ రాధిక, ఇప్పటికే మేడిగడ్డ పూర్తిగా కొలాప్స్ అయింది. దాని మరమ్మతులు కూడా సాధ్యం కాదంటూ అధికారులు తేల్చిన నేపథ్యం లోపల ఇక దీనికి ఎగువన ఉన్నటువంటి 2 బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ తీసుకోవడానికి కూడా ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం లేఖ రాసింది. మరో వారం రోజుల లోపల తెలంగాణలో పర్యటిస్తాము, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పర్యటించి పూర్తిస్థాయి రికార్డు సిద్ధం చేయాలంటూ ఎన్డీఎస్ఏ బృందం రాష్ట్రానికి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 2 బ్యారేజీ లోపల ఇప్పటికే అన్నారం వద్ద 2.5 టీఎంసీల నీరు, అదేవిధంగా సుందిళ్ల బ్యారేజ్ వద్ద 1.9 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. అయితే ఆ నీటిని మొత్తం కూడా విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి చెప్పడంతో ఉదయం నుంచి అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల వద్ద గేట్లు ఎత్తి కొద్దిగా నీటిని అయితే దిగువకైతే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు పూర్తిగా ఈ నీటిని మొత్తం ఈ 2 బ్యారేజ్ లోపల నీటిని ఖాళీ చేసినందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే పూర్తిగా ఖాళీ అయిన తర్వాత ఎన్డీఎస్ఏ బృందము రాష్ట్రం లోపల పర్యటించింది. ప్రధానంగా అన్నారం, సుందిళ్లకు సంబంధించిన డేటా తీసుకొని ఆ తర్వాత దీనికి సంబంధించిన శాంపిల్స్ కూడా ఈసారి, ఎందుకంటే గతం లోపల మేడిగడ్డ కొలాప్స్ తర్వాత పర్యటించినటువంటి 6 సభ్యులు అనిల్ జైన్ నేతృత్వ బృందానికి స్టేట్ గవర్నమెంట్ సరిగా కోఆపరేట్ చేయలేదు. దీంతో దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయలేదు. అందుకే కొంత రికార్డ్స్ ఇవ్వాలంటూ గడువిచ్చింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో దాని మీద ప్రాథమిక నివేదిక మాత్రమే డ్యామ్ సేఫ్టీ బృందం అందించాల్సి వచ్చింది. అయితే ఈసారి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాని లోపల పూర్తి లోపాలు వెలికి తీయాలి, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా టెస్టులకు పంపించిన తర్వాత శాంపిల్ సంబంధించిన స్టాండర్డ్స్ రిపోర్ట్స్ కూడా కావాలని కోరిన నేపథ్యం లోపల ఎన్డీఎస్ఏ ప్రధానంగా 2 అంశాల మీద ఆ బ్యారేజ్ నిర్మాణము, అప్పటి నుంచి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి శాంపిల్ సంబంధించిన స్టాండర్డ్స్ రిపోర్టు, ఈ రెండింటిని కూడా ప్రధానంగా ఎన్డీఎస్ఏ బృందము పరిశీలించి ఆ తర్వాత రిపోర్టు దాదాపు 3 వారాల తర్వాత రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ బ్యారేజ్లకు సంబంధించి అంటే ప్రస్తుతం మేడిగడ్డ అంశం అయితే పూర్తిగా అది కొలాప్స్ అయిందనేటువంటి అంశం అయితే చెప్తూ వస్తున్నారు. ఇక అన్నారం, సుందిళ్లకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా అసలు అవి పనిచేస్తాయా లేకపోతే మరమ్మతులు చేయొచ్చు అన్న దానిపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చేటువంటి నివేదిక మీద ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది రాధిక. రైట్ వేణు, ఇప్పటికే ఎన్డీఎస్ఏ అన్నారం, సుందిళ్లకు సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం చేసింది. ఎందుకంటే మేడిగడ్డ డిజైన్లోనే ఈ 2 కట్టారు అనేది ఒక డౌట్ అయితే వెలిబుచ్చింది. ఇప్పుడు కూడా అన్నారం, సుందిళ్ల రెండింటిని పరిశీలించిన తర్వాత కూడా ఎన్డీఏ ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ నిజమైపోతాయి అనుకోవచ్చా? అన్నారం కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో మేడిగడ్డ పరిశీలన తర్వాతనే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1కు సంబంధించినటువంటి డేటా ఎన్డీఎస్ఏ బృందము అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అయితే అప్పటికి అన్నారం బ్యారేజీ, దాంతోపాటుగా సుందిళ్ల బ్యారేజ్ లోపల దాదాపు సుందిళ్లలో 4 టీఎంసీల నీరు, అన్నారం వేలో 6 టీఎంసీల నీరు అప్పటి నిల్వ ఉంది. అది ఖాళీ చేస్తే దానిపై కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము, ఒక రిపోర్ట్ ఇస్తామంటూ అప్పుడే ఎన్డీఎస్ఏ బృందము గత ప్రభుత్వానికి చెప్తే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా నీళ్లను ఖాళీ చేయడానికి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా సిద్ధంగా లేరు. సో ఆ రెండింటి మీద అసంపూర్తిగానే నివేదికనిస్తూనే సీపేజ్ ఇష్యూ అయితే ఉంది. 2019లో ఎప్పుడైతే జూన్ 2న ఈ యొక్క బ్యారేజ్లను ప్రారంభించడం జరిగిందో అప్పుడే సీపేజీ సమస్య ప్రారంభమైందంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేస్తూ భవిష్యత్తు లోపల వీటిని పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేయాలి, చేస్తే అసలు వీటి లోపల ఉన్నటువంటి సమస్యలు, లోపాలు బయటకు వస్తాయంటూ
ఎన్డీఎస్ఏ బృందం చెప్పి ఆ రికార్డు సరిగా అందుబాటులో లేకపోవడంతో ఆ రెండింటి మీద ఆ దృష్టి అయితే కేంద్రీకరించారు. కానీ ప్రస్తుతానికి ఈ 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి గ్రౌటింగ్ చేయాల్సిన పరిస్థితి రావడం, గ్రౌటింగ్ తర్వాత కూడా కొంత సిపిఐ సమస్య మళ్ళీ కొనసాగుతుంది. అన్నారం లోపల అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే అన్నారం బ్యారేజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే ఏ విధంగా బ్యారేజ్ 7th క్లాక్ పూర్తిగా కొలాప్స్ అయిందో అదేవిధంగా అన్నారం బ్యారేజ్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయటువంటిది కొంత స్టేట్కు సంబంధించిన అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 28, 38 గేట్ల మధ్యలో దాదాపు 12 బొంగలు పడి గత నెల లోపల భారీగా నీరు, వరద నీరు, ఆ బ్యాక్ వాటర్ అనేది కూడా కింద నుంచి రావడం జరుగుతుంది. సో ఇది కనుక పెరిగితే డ్యామేజ్ మొత్తం ఒక బ్లాక్స్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం లోపల వెంటనే అక్కడ ఆఫ్ఘాన్ సంస్థ అన్నారం బ్యారేజ్ని ఆఫ్ఘాన్ సంస్థ నిర్మించగా వాళ్ళందరినీ మరమ్మతులు చేయాలని కోవడంతో దాదాపు 5 రోజుల పాటు మరమ్మతులు చేసి కెమికల్స్తోని గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ తర్వాత కూడా సిపిఐ సమస్య కనిపించలేదు, కానీ ఆ లీకేజ్ అవుతుంది బేస్మెంట్ నుంచి అటువంటి ఒక విషయం అయితే కొత్తగా వీళ్ళలోకి వచ్చింది. సో ఈ నేపథ్యం లోపల స్టేట్కు సంబంధించినటువంటి డ్యామ్ అథారిటీ బృందం కాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందంతో దీన్ని పూర్తిగా తనిఖీ చేస్తే అఫీషియల్ రిపోర్ట్ వస్తుంది. దాంతో ముందుకెళ్ళొచ్చినటువంటి భావనలో స్టేట్ గవర్నమెంట్ ఉంది. అయితే ఈ వాటర్ కనుక ఇలాగే బ్యారేజ్ కూడా మేడిగడ్డల కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఇమ్మీడియట్లీ ఆ నీటిని కూడా ఖాళీ చేయాలంటూ ఎన్డీఎస్ఏ బృందం రాష్ట్రానికి సూచించింది. అందుకే ఉదయం నుంచి కొద్దిగా గేట్లు ఎత్తి ప్రస్తుతం అయితే నీరు దిగువకైతే విడుదల చేస్తున్నారు. అయితే నీరంతా ఖాళీ అయిన తర్వాత శాంపిల్స్ తీసుకొని అసలు బేస్మెంట్ లోపల నిర్మాణాలు, డ్రాయింగ్స్ ఉన్నట్టుగానే ఆ ఫిజికల్గా నిర్మాణాలు ఉన్నాయా, అసలు ఆ మెటీరియల్ సంబంధించిన స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో వాడిన స్టీల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటివన్నీ అంచనా వేసిన తర్వాత అసలు అన్నారం బ్యారేజ్ ఉండవుతా, భవిష్యత్తులో ఇది పనికొస్తుందా, నీటి డైవర్షన్ తట్టుకుంటుందా అనే దానిపై పూర్తి డీటెయిల్స్ ఎన్డీఎస్ఏ బృందం అప్పుడు స్టేట్కి ఇవ్వబోతుంది. ఆ తర్వాతే అసలు ఈ 2 బ్యారేజ్లు ఇప్పుడు మేడిగడ్డ అంశం పక్కన పెడితే సుందిల్లా, అన్నారం 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో ఎన్డీఎస్ఏ వచ్చి తనిఖీ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. అప్పుడే ఈ బ్యారేజ్లో ఉంచాలా లేకపోతే వీటిని వదిలేయాలా అనే దానిపై స్టేట్ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం, మరొక 3 నుంచి 4 వారాలు పట్టే సమయం అయితే పట్టే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.